తెలంగాణలో శాసనమండలి ఎన్నికల పోలింగ్ ముగింపు దశకు చేరుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా 118 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొద్దిసేపటి క్రితం అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్ ఓటు వేశారు. దీంతో దాదాపు పోలింగ్ ముగిసినట్టే. ఇద్దరు వామపక్ష శాసనసభ సభ్యులు మాత్రమే ఓటేయాల్సి ఉంది. అయితే పోలింగ్ కు దూరంగా ఉంటామని ఇప్పటికే వారు ప్రకటించారు. దీంతో దాదాపు పోలింగ్ ముగిసినట్టే. అయితే అధికారులు మాత్రం 4 గంటల వరకు వేచి చూస్తామన్నారు. 5 గంటలకు కౌంటింగ్ జరుగుతుంది. టీటీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు ఉదయమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఓటేశారు. మజ్లిస్ ఎమ్మెల్యేలతో పాటు హరీష్ కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రత్యేక బస్సులో క్యాంపు నుంచి నేరుగా అసెంబ్లీకి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒకేసారి ఓటేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, పోలింగ్ ముగిసినట్టేనా? ఎన్నికల అప్డేట్స్ ఏంటి? ఆ రోజు తెలంగాణ ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీ స్థానాల పోలింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసిందని చెప్పాలి. దాదాపు 2.5-3 గంటల ప్రాంతంలోనే ఎమ్మెల్యేలంతా కూడా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ సమయం కాబట్టి అధికారికంగా ఈ ప్రక్రియ అంతా కూడా కొద్దిసేపటి క్రితం పూర్తయిందని చెప్పాలి. 5 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. కౌంటింగ్ సంబంధించిన అన్ని రాజకీయ పార్టీకి సంబంధించిన ఏజెంట్లు ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాలకు కూడా కౌంటింగ్ కేంద్రానికి చేరుకుంటున్న పరిస్థితి. ఉదయం నుంచి కూడా రాజకీయ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొదటగా ఈ పోలింగ్ ప్రారంభమైన వెంటనే శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి మొదటిగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే చివరిగా ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ మధ్యలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అంతా జట్ల వారీగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా క్యాంపు నుంచి నేరుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 18 మంది ఎమ్మెల్యేలంతా కూడా వచ్చి వారు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా ఓవైసీ నేతృత్వంలో మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీకి సంబంధించి టీటీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏసీబీ ట్రాప్ చేసిన ఎమ్మెల్యే టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఇక్కడ నుంచి నేరుగా పోలీసులు జైలుకు తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అత్యంత ఆసక్తికరంగా రాజకీయ పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి పోలింగ్ పూర్తయిందని చెప్పాలి. మరో గంటలో ఈ అభ్యర్థులకు సంబంధించి భవిష్యత్తు తేలబోతుంది. 5 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. మొదటి ప్రిఫరెన్స్ ఓటుతోనే బయట ఫలితాలు కనుక ఉంటే గంటలో ఫలితాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోవడంలో కనుక పొరపాటు చేసినట్లయితే, చెల్లని ఓట్లు కనుక పడినట్లయితే ఫలితాలు రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. అక్కడ సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓటును కౌంటింగ్లోకి తీసుకునే అవకాశం ఉంటుంది. దీంతో 2-3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని రాజకీయ పార్టీలు కూడా పలుమార్లు ఎమ్మెల్యేలు అందరికీ కూడా మాక్ పోలింగ్ కూడా నిర్వహించి చూపించారు. ఏ విధంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి, ఎటువంటి ఇబ్బందులు రాకుండా అభ్యర్థులు అభ్యర్థులకు ఓటు ఏ విధంగా వేయాలని దానికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు కూడా మాక్ పోలింగ్ నిర్వహించాయి. కరెక్ట్గా 5 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. మొదటి ప్రిఫరెన్స్ ఓటుతో కనుక ఫలితాలు కనుక వస్తే గంటల్లో ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ చెల్లని ఓట్లు కనుక ఎక్కువ పరిస్థితి కనుక ఉంటే 2-3 గంటల్లో ఫలితాలు వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. రోజా, రాఘవేంద్ర, గెలుపు అవకాశాలపై ఆయా పార్టీల స్పందన ఎలా ఉంది? అంటే ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా తాము ఎవరినైతే బరిలో దింపామో వారంతా కూడా ఖచ్చితంగా గెలుస్తారన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా వ్యూహం రచిస్తుంది. మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో 2-3 మార్లు పార్టీకి సంబంధించి మాక్ పోలింగ్ కూడా నిర్వహించారు. ఎటువంటి ఇబ్బంది రాకుండా ఓట్లు పకడ్బందీగా మొదటి ప్రాధాన్యత ఓటుతోనే తమ పార్టీ అభ్యర్థులు గెలిచే విధంగా అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నారు. ఎమ్మెల్యేలకు పూర్తి స్థాయిలో శిక్షణ కూడా ఇచ్చిన పరిస్థితి. మరోవైపు అభ్యర్థులకు సంబంధించి పూర్తి స్థాయిలో రావడానికి అవసరమైన ఎమ్మెల్యేలను కూడా ఇతర పార్టీల నుంచి కూడా వారు తమ వైపు తిప్పుకున్న పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థికి 17 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో ఇండిపెండెంట్ అభ్యర్థి మాధవ్ రెడ్డి కూడా మద్దతు ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. మరోవైపు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు మజ్లిస్ పార్టీ కూడా మద్దతు తెలిపింది. టీటీడీపీ, బీజేపీ వారంతా కూడా ఒక అభ్యర్థికి ఓటు వేసిన పరిస్థితి. అయితే వామపక్షాలు ఈ ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా పోలింగ్లో పాల్గొనలేదు. మొత్తం మీద రాజకీయ పార్టీలన్నీ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాయి, తమ అభ్యర్థి గెలుస్తున్నాయి. అయితే టీటీడీపీ మాత్రం డిఫెన్స్లో పడింది. నిన్న రాత్రి ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేకు డబ్బులు ఏర చూపి తమ వైపు తిప్పుకునేందుకు టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రయత్నం చేయడం ఏసీబీకి చిక్కిన నేపథ్యంలో టీటీడీపీ ఆత్మరక్షణ పడింది. తమ అభ్యర్థి ఇప్పటికే గెలవడన్న ఆలోచన, అభిప్రాయం కూడా ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది. అయితే మరి కాసేపట్లో 5 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. పూర్తి స్థాయి ఫలితాలు వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. రోజా, రైట్ రాఘవేంద్ర.